కాకినాడ స్మార్ట్ సిటీ ఎటు చూసినా మురికిమయంలా మారింది. 700 కోట్ల రూపాయలకు పైగా స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడడం లేదు. కాకినాడను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. కానీ వారికి చినుకు పడితే మురిగిపోయే ప్రాంతాలు కనిపించడం లేదా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో కాకినాడకు స్మార్ట్ సిటీ హోదా వచ్చింది. అప్పటి ఎమ్మెల్యే, అప్పటి మేయర్ అధికారులను సమన్వయం చేసుకుంటూ పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రహదారుల నిర్మాణాలు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టారు. కానీ ఇప్పుడు నగరంలో వర్షం పడితే ఎక్కడ నీరు అక్కడే రోడ్లపై నిలిచిపోతుంది. స్మార్ట్ సిటీ పేరుతో అమృత్ పథకంలో భాగంగా పలు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టారు. ఇవి ఎందుకు పనికిరానివిగా మారాయి. కాకినాడ స్మార్ట్ సిటీ కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. అయితే ఆ నిధులు వైసీపీ దారి మళ్లిస్తోంది. గతంలో కేంద్రానికి బీజేవైఎం ఫిర్యాదు చేసింది. 2017 నుంచి ఇప్పటి వరకు సుమారు 1000 కోట్లు విడుదల చేసినా కాకినాడ డ్రైనేజీ వ్యవస్థ బాగుపడలేదని కేంద్ర మంత్రికి వివరించారు. రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేయట్లేదని, 640 చోట్ల ఏర్పాటు చేసిన స్మార్ట్ లైటింగ్ సిస్టమ్ మసకబారిందని పేర్కొన్నారు. మిగిలిన ఉన్న కాకినాడ స్మార్ట్ సిటీ నిధులు కేంద్రం తీసుకుని నేరుగా అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. గత 10 సంవత్సరాలుగా కాకినాడ ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన అధికారులు, రాజకీయ నాయకులు ఇకనైనా కాకినాడ అభివృద్ధిపై దృష్టి సారిస్తారా లేదా అనేది చూడాలి. ఏంటంటే ఫ్లాట్లు కొద్దిగా బాగా ఎక్కడికక్కడ బీటలు అవి తీసి ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం కొంచెం ఎటువంటి రెస్పాన్స్ లేదు. అటు సైడ్ పిడికలమ్మ గుడి వైపు 1-2 సార్లు మాత్రం మొత్తం సిమెంట్లో ఏం చేయించారు. కానీ మేము పెట్టుకున్నా కూడా ఎవరు వచ్చి ఎవరు స్పందన లేదు. మన ఈ చెట్టు కొమ్మ మాత్రం పిల్లలు ఆడుకుంటుంటే పడిపోయింది. వెళ్ళి సచివాలయం కంప్లైంట్ ఇస్తే వస్తాను అన్నారు కానీ ఎవరు రాలేదు. 2 రోజుల తర్వాత చిన్నది వచ్చి ఎరకొట్టి వెళ్ళిపోయారు అంతే. మళ్ళీ మొన్న కూడా వేరే కొమ్మ ఒకటి పడిపోయింది. అది పడిపోతే వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మాత్రం 10 రోజుల తర్వాత వస్తాను అంటున్నారు. మంచినీళ్ళు కొంచెం బురదగా వచ్చి లైట్ గా వాసన వస్తున్నాయి అన్నమాట. బురదగా వస్తున్నాయి వాటర్. అది ట్యాంక్ నీరు అది కూడా ఉప్పు నీరు అది సరిగ్గా రావట్లేదు. మంచినీళ్ళు వదులుతా అంటున్నారు కానీ అది కూడా సరిగ్గా వదలట్లేదు. పార్క్ కట్టారు కానీ అది కొంచెం నైట్ అయినప్పుడు కొంచెం గలీజ్గా సిగరెట్ తాగడం, మందు తాగడం, తర్వాత ఏమో కుర్రోలు అది గంజి తాగడం. నైట్ టైం మాత్రం కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది అపార్ట్మెంట్ లో. ఇక్కడ సచివాలయాలు వెళ్ళి చెప్పాం కానీ ఎవరు పట్టించుకోలేదు అన్న. పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా కాకినాడ స్మార్ట్ సిటీ తయారైంది. 2 ఏళ్ల కాలంలో దాదాపుగా 6 కమిషనర్లు మారారు, 3 ప్రత్యేక అధికారులు మారారు. ఈ రోజుకి కూడా కమిషనర్కి, ఎంపీకి, ఎమ్మెల్యేలకి, రాజ్యసభ సభ్యులకి, శాసనమండలి సభ్యులకి ఎవరికి సమన్వయం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా కాకినాడ నగరపాలక సంస్థలో వీరందరూ కూడా కూర్చుని ప్రజాప్రతినిధులు కానీ, సంబంధిత అధికారులు కానీ సమీక్షలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఈ రోజున కాకినాడ నగరంలో మరి 30% చేతులు డంపింగ్ యార్డ్కి చేరడం లేదు. 40% మురుగు కాలువలు క్లీనింగ్ లేదు. 50% వీధి దీపాలు వెలగడం లేదు. రోడ్లు, డ్రైన్లు, కలవట్లు ఎక్కడ కూడా నిర్మాణాలు జరగడం లేదు. మరి త్రాగునీరు సరఫరాకు వస్తున్నట్టయితే అరట్లగడ్డ, సామమూర్తి నగర్ రిజర్వాయర్లో నీటి నిల్వలు తగ్గిపోయి ఆకు పసలతో నీటి సరఫరా జరుగుతూ ఉంది. పౌర సౌకర్యాలు కల్పించేటువంటి విషయంలో ప్రభుత్వం శ్రద్ధ చేయడం లేదు. మరి విలీన గ్రామాలు ఎన్నికలు జరగకుండా 14 ఏళ్ళుగా ఉండడం వల్ల మరి 14 కోట్ల రూపాయల నిధులు వెనక్కిపోయాయి. 3 ఏళ్ల కాలంగా కాకినాడ కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలు జరగకపోవడం వల్ల 30 కోట్ల రూపాయల నిధులు వెనక్కి తరలిపోయాయి. మరి ఈ రోజున కాకినాడ నగరంలో అభివృద్ధి నిధుల మాంద్యం ఏర్పడింది. ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు 72 కోట్లు ఉన్నాయి. 15 సంవత్సరాల కాలంగా కాకినాడ నగర కార్పొరేషన్ జనరల్ నిధులు ప్రభుత్వం వాడుకుంది. ఆ నిధులు 210 కోట్ల రూపాయల మేరకు ఉన్నాయి. వర్షం వచ్చేటట్టు చాలా ప్రాబ్లం గా ఉంది. ఇక్కడ పాములు వస్తున్నాయి. సచివాలయంకి వెళ్ళి మేము అడిగాం, మేము కంప్లైంట్ ఇచ్చాం. పాములు వస్తున్నాయండి, ఇలాగా పెద్దవి, చాలా పెద్దవి ఇక్కడ అన్నీ వస్తున్నాయి అంటే మేము ఏమైనా బీమేసి పెంచమంటారా అయ్యి అని మమ్మల్ని ఏలం చేసి నవ్వారు అక్కడ సచివాలయంలో. మేము ఆ బ్లాక్ 61, 62 2 కలిపి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మరి వాళ్ళు రాలేదు. ఇదిగో అక్కడ చెట్టు పడిపోయి ఉంది, ఇది ఇక్కడ చెట్టు పడిపోయి ఉంది. వెళ్తే మేము వస్తామన్నారు. తర్వాత మిషన్లు పాడైపోయి ఇప్పుడు అప్పుడే రామన్నారు. అలా ఒకరి తర్వాత ఒకరు ఎక్కడికెక్కడికో కంప్లైంట్ ఇవ్వమంటున్నారు. మరి మేము ఎవరి దగ్గరికైనా వెళ్తే ఇంకొకరు చెప్పుకుంటా వెళ్ళారు. ఆ జిల్లాకి ఎవరో పెద్దోళ్ళంట వాళ్ళు వచ్చారు. ఇక్కడికి వచ్చి చూశారు. చేస్తామమ్మా మీరు ఇప్పుడు ఏం కాదు తర్వాత అన్నారు. మరి ఆ తర్వాత ఎప్పుడో తెలియదు. వాళ్ళు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక కొమ్మ పడిపోయింది. ఆ కొమ్మ పడిపోయిన తర్వాత ఈ బేట్లు వచ్చేయండి. పైన వర్షం వస్తే మొత్తం అన్నింటికి కిందకి బాత్రూమ్ గిజులు అన్ని తెరిచిపోతాయి. వంటగదులు ఇవన్నీ కారిపోయి శుభ్రంగా చెమ్మంత ఇలాగ వచ్చేస్తుంది. డబ్బున్న వాళ్ళు పైన చేయించుకున్నారు. మరి మేము డబ్బులు లేని వాళ్ళు అయితే వాళ్ళు చేయించుకున్నా
చూసారా గోడలు పగిలిపోయి వర్షం వస్తే మరి గోడలు పడిపోతాయి కదండి. కాకినాడని స్మార్ట్ సిటీగా ప్రకటించినప్పుడు ఈ సిటీలో ఉన్న ప్రజలు, జిల్లాలో ఉన్న ప్రజలు చాలా సంతోషించారు. ఈ సిటీ ఏదో స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతుందని. కానీ ఆచరణ అలా లేదు. ఇప్పుడు వేసవి వచ్చింది కదా, సిటీలో ఎక్కడికక్కడే మంచినీటి ఎద్దడి ఉన్నది, తాగినీటి ఎద్దడి. స్మార్ట్ సిటీ అంటే మంచినీటి ఎద్దడి అనేట్లు అసలు ఉండడానికి వీల్లేదు. 60 days పోతే చెరుకులు పడతాయి. గట్టిగా 30 నిమిషాలు 40 నిమిషాలు వర్షం పడితే మెయిన్ రోడ్లు మొత్తం మునిగిపోతాయి. ఇక మీరు ఎలాంటి పరిశీలన చేసుకుంటూ వెళ్తే శానిటేషన్ ఈ రోజుకి బాగుపడలేదు. విజయవాడ సిటీలో ఉన్న శానిటేషన్ సిబ్బందులు వంతరడే ఇక్కడ ఉన్నారు. అంటే పథకాలు రూపొందించితే సరిపోదు, దానికి సరిపడా వనరులు సిబ్బంది ఉంటేనే పనులు జరుగుతాయి, లేకపోతే జరగవు. విజయవాడ సిటీతో పోల్చినప్పుడు వంతరడు సిబ్బంది మాత్రమే ఇక్కడ ఉంటే ఇంకా శానిటేషన్ ఎలా జరుగుతుంది? ఇంకా సిటీలో కొన్ని చోట్ల గ్రీన్ అనే పేరుతోటి చెట్లు నాటారు. చెట్లు నాటేటప్పుడే వాళ్ళకి ఒక ప్లాన్ ఉండాలి. ఈ చెట్లు 4 నెలలకు ఒకసారి నరికేస్తారు, ఎత్తు పెరిగిపోతున్నాయని చెప్పి. అంటే మీరు మొదట నాటేటప్పుడే ఏ తరహా చెట్లు నాటాలో మీరు తెలుసుకోవాలి.